మండలి సమావేశాలు జరుగుతున్నాయి, ఇప్పుడు లైవ్ చూద్దాం. అరే న్యాయం అధ్యక్షుడు మాట్లాడితే మీరు సికింద్రాబాద్ ఆనాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకులే అని గౌరవ మాజీ సభ్యురాలన్న మాట మీరు మాకు మీ అందరు గుర్తు చేస్తారు. దయచేసి రాజకీయం అప్పుడు మీరు గౌరవ గారి ప్రసంగాన్ని స్పీచ్ ఇస్తున్నారు. ఇది మాట్లాడారు కానీ సికింద్రాబాద్ గౌరవ గారు కక్ష ఉన్నట్టుగా బరాబర్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలే. సికింద్రాబాద్ అంటే కూడా అత్యంత గౌరవము. దానికి సంబంధించిన విషయంలో లష్కర్ అనేటువంటి పదవి లోపల మీరు కదా ఉపయోగించకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి సైబరాబాద్ పేరు పెట్టింది ఎవరు? రాచకొండ పెట్టింది ఎవరు? మేమా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. మహిళల విషయంలో అధ్యక్ష 6 గ్యారెంటీస్ చట్టబద్ధం అయిపోయినాయి, మేము మొత్తం అమలు చేసినామని చెప్పని గవర్నర్ గారితో మాట్లాడిపించింది అధ్యక్ష. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పని మహిళలు ఇంకా కూడా ఆబగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. మేము ఉచిత బస్సు ఇచ్చిండ్రు అంటున్నాం, మేము కూడా చప్పట్లు కొడతాం. ఆ ఉచిత బస్సు వల్ల జరుగుతున్నట్టు విపత్కర పరిణామాలను అడ్రస్ చేయలేకుండా ఈ ప్రభుత్వం వైఫల్యానికి గురవుతున్న విషయాన్ని కూడా దయచేసి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, whenever you make a, నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ అధ్యక్ష, whenever you make a policy there is something called consequential thinking. కాన్సిక్వెన్షియల్ థింకింగ్, ఒక విధానం పట్టుకొస్తే ఆ విధానం వల్ల వచ్చే పర్యవసానాలను ఆలోచించి చట్టాన్ని పట్టుకురావాలి అధ్యక్ష. దాన్ని యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ నో అదర్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఎమినేట్. ఆటో కార్మికులు చనిపోతుండ్రు అధ్యక్ష, చనిపోయిండ్రు అధ్యక్ష. 12,000 రూపాయలు ఇస్తారు అధ్యక్ష, వాళ్ళని పట్టించుకుని దాఖలాలు లేవు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆగవే, ఇంత ఓపిక ఆగవే. తులం బంగారం ఈ ముచ్చట మాట్లాడు జరా, తులం బంగారం ముచ్చట మాట్లాడవే జరా ఆగు. ఎందుకు అట్లా ఆగ? ఆడోళ్ళే పాప చెల్లెమ్మ కొడుతుంది నిన్ను. ఇట్లా నేను ఆడోళ్ళ గురించి మాట్లాడిస్తలేను. నేను ఇవాళ మహిళల అధ్యక్ష కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు కదా, పెళ్లి పోస్ట్పోన్ చేసుకోవాలి, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నమ్మి పాపం ఓట్లేసిండ్రు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంది అధ్యక్ష? ఇవాళ అధ్యక్ష ఇంకొక అధ్యక్ష ఇచ్చే సోషల్ ప్రాబ్లం అంటే అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష ఒక సోషల్ ప్రాబ్లం చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష మీరు పేదింటి మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకుంటారు అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి పథకం అధ్యక్ష కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన నాడు పేదింటి బిడ్డ పెళ్లి చేసినప్పుడు తండ్రి భూములు అమ్మొద్దు, ఇల్లు అమ్మొద్దు అని చెప్పని ఆ పథకాన్ని ప్రవేశపెట్టిండు. దానికి తులం బంగారం ఇస్తాను, నువ్వు అది ఇవ్వట్లేవు. ముఖ్యంగా అధ్యక్ష ఇంకొక పాయింట్ అధ్యక్ష, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినట్టు ఒక కేసీఆర్ కిట్ అధ్యక్ష. టుడే అన్ యావరేజ్ ఉమెన్, ఒక ట్రైబల్ కావచ్చు, ఒక దళిత్ కావచ్చు, వాళ్ళకి వాళ్ళ మాల్ న్యూట్రిషన్లో ఉంటారు అధ్యక్ష. ప్రెగ్నెంట్ అయినట్టయితే రకరకాల ఇబ్బందులకు గురవుతారని చెప్పని వాళ్లకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని చెప్పని, పుట్టిన బిడ్డను ఆదుకోవడం కోసం అని చెప్పని కేసీఆర్ కిట్ అని చెప్పని వాళ్ళకి అవన్నీ ఇచ్చింది అధ్యక్ష. ఆయన మానవతా దృక్కోణంతో దాన్ని ఎందుకు బంద్ చేస్తారు అధ్యక్ష? మీరు పేద మహిళలు ఆరోగ్యంతో ప్రసవించొద్దు అధ్యక్ష? పేదింటి బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండొద్దా అధ్యక్ష? తెలంగాణ రైజింగ్ లో పేదోళ్ళు భాగం కావద్దా అధ్యక్ష? మహిళలు భాగం కావద్దా అధ్యక్ష? అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, వాట్ ఐ ఫెల్ట్ వెరీ అనాయిడ్ అధ్యక్ష, రెడిక్యులస్ అధ్యక్ష, మిస్ వరల్డ్ అని చెప్పని కాంపిటీషన్ గురించి మాట్లాడింది అధ్యక్ష. మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి మాట్లాడింది అధ్యక్ష. నేను ఐ వాంట్ టు టెల్ యూ అధ్యక్ష, ఇఫ్ ఐ వర్ టు బి సిట్టింగ్ ద అదర్ సైడ్ దేర్, నేను ఆ కొస కనుక నేను కూర్చొని ఉంటే, లేదు బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ కొస కూర్చొని ఉంటే, ఆ కంప్లైంట్ వచ్చిన 2వ క్షణంలో ప్రాబబ్లీ అన్ ఎంక్వైరీ అట్లీస్ట్ వుడ్ హ్యావ్ బీన్ లాంచ్డ్. మిస్ వరల్డ్, మిస్ బ్రిటన్, Milla Meghi made such a serious allegations against the government and the organizers. ఆ అమ్మాయిని వ్యభిచారిగా చూసిండ్రు, నన్ను నానా రకాలుగా మొలస్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని భయానికి ఇక్కడి నుంచి పారిపోయి బ్రిటన్ నుండి తను మాట్లాడితే, ఏం దేశం అధ్యక్ష ఇది? ఏం రాష్ట్రం అధ్యక్ష ఇది? ఏం షీ టీమ్స్ అధ్యక్ష ఇవి? Can this government does not have even the humanity and sensitivity to at least launch an inquiry? ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి ఒక లేడీ ఈ రాష్ట్ర ప్రతిష్టను ప్లీజ్ ఎంక్వైరీ చేయబ్బా, ఎవరైతే ఎంక్వైరీ చేయండి. అధ్యక్ష వాళ్ళకి లేవద్దని అట్లా ఎందుకు అధ్యక్ష అట్లా లేస్తే ఎట్లా అధ్యక్ష? నేను అడిగానంటే తప్పుంటే చెప్పమని చెప్పండి అధ్యక్ష. నేను అడిగేదాన్ని తప్పుంటే అధ్యక్ష. మహిళలను కాపాడాలి అధ్యక్ష. పాపం వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు అధ్యక్ష. అధ్యక్ష ఉద్యోగుల విషయం అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. ప్లీజ్ ఐ బెగ్
No, you conclude it. You conclude it. వాళ్ళని కూర్చోబెట్టిన అధ్యక్ష, ఎందుకట్లా ఎగిరి పడుతున్న అధ్యక్ష? ప్లీజ్ Please conclude it. అధ్యక్ష, అధ్యక్ష ఒక్క విషయం అధ్యక్ష. అధ్యక్ష, ఉద్యోగులకు మీరు అధికారంలోకి వచ్చినట్టు ఒక ఫస్ట్ మినిట్ లో మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పిండ్రు. ఏం బ్రహ్మరాక్షసి ముఖ్య ప్రభుత్వాన్ని అడ్డుకుంటుంది? ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ అమలు చేయడానికి ఏమి ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు ఇంకా సిపిఎస్ ని కొనసాగిస్తుందో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. పోలీసు ఉద్యోగుల గురించి మాట్లాడింది అధ్యక్ష నిన్న. పోలీసు ఉద్యోగులకు మేము ఇది చేస్తున్నాం అని చెప్పని. ఇవాళ పోలీసు ఉద్యోగులు కూడా ఆరోగ్య భద్రత పేరు మీద వాళ్ళకు ఉన్నట్టుగా నిధి సరిపోక వాళ్ళు ఇవాళ బిచ్చం ఎత్తుకుంటారు, రోడ్ల మీద తిరుగుతున్నారు అధ్యక్ష. ఇది ఒక విపత్కర పరిణామం అధ్యక్ష. ఆరోగ్యశ్రీ కార్డు ఉద్యోగస్తులకు ఇస్తే అవి ప్రైవేట్ హాస్పిటల్లో సరిగ్గా పనిచేస్తలేవు అధ్యక్ష. ఇవాళ నానా ఇబ్బందుల్లో ఇవాళ ఉద్యోగులు కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష. ఇంకొక చివరి విషయం నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష. కాళేశ్వరం గురించి పొద్దుగాల కూడా మాట్లాడింది అధ్యక్ష. ఐ ఫీల్ సో సాడ్ అధ్యక్ష. మీరేం చేసింది అధ్యక్ష? మహానుభావులు మీరు. ఒక వదిలిపెట్టబడ్డ అబాండెన్ బిల్డింగ్ను ఇంత బ్యూటిఫుల్గా తయారు చేసి దీన్ని ఒక వినియోగంలో పట్టుకొచ్చి ఈ సభలో మీరు గౌరవంగా మనందరం కూర్చొని ఒక లెజిస్లేచర్ చేసేందుకు అవకాశం కల్పించారు. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు. మేడిగడ్డ దగ్గర 89 పియర్స్ ఉన్నాయి. 2 పియర్స్ దాంట్లో పర్రెలు వాసినాయి. ఆ పర్రెల వెనుక విధ్వంసం ఉందనే చరిత్ర పక్కకు పెడదాం. ఎందుకు 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 ప్రభుత్వం ఆ 2 పియర్స్ను రిపేర్ చేయలేకపోతుంది అధ్యక్ష? 100-200 crores పెడితే రిపేర్ చేయొచ్చు అధ్యక్ష. మన వీడియోలు చూసిన అధ్యక్ష నేను బాధ కలిగింది అధ్యక్ష. ఏమంటారు కదా, మన ఇంటిని మనమే తగలబెట్టుకున్నట్టుగా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, అది ప్రజల సొమ్మది. కింద నుంచి మొత్తం గోతులు తోగుతుంది అధ్యక్ష, ఇసుక తోకపోతుంది అధ్యక్ష. దే వాంట్ అబాండన్ మేడిగడ్డ. 100,000 కోట్ల రూపాయలు విలువ చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం అని చెప్పని ఆ ప్రాజెక్ట్ని ఇవాళ అబాండన్ చేస్తూ పడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నేరం కాదు అధ్యక్ష. మళ్ళీ కేసీఆర్ గారిని కాళేశ్వరం పేరు మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష నేను ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకో చిన్న మర్చిపోయినాక మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అధ్యక్ష. వీళ్ళు అంటే తప్పులు ఎట్లా చేస్తున్నారని చెప్తా అధ్యక్ష. మీకు మీ దగ్గర కాపీ ఉంటే దయచేసి మంత్రి గారు చూడాలని కోరుతున్నా.